హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి. భారతదేశం ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి ఆకాష్ను తయారు చేసింది. భారతదేశం అమెరికా నుంచి నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ 2 సిస్టమ్ను దిగుమతి చేసుకుంటుంది. పై 2 క్షిపణులు గగనతల రక్షణ వ్యవస్థలో భాగంగా ఉంటాయి. ఇవ్వబడిన వాటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 3 స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి, సరైనవేవో సరికానివేవో తెలపండి అని అడిగాడు. ఇక్కడ భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థ డిఆర్డిఓ ప్రాజెక్ట్ కుషాలో భాగంగా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్లను అభివృద్ధి చేస్తుంది. భారతదేశ S-400 గగనతల రక్షణ వ్యవస్థను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏబీలు 2 కూడా సరైనవే. ఇవి 2 ఒకే అంశానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3లోని లిక్విడ్ అపోజీ మోటార్ దేనికోసం ఉపయోగపడుతుంది? చంద్రయాన్ 3లోని లిక్విడ్ అపోజీ మోటార్ దేనికోసం ఉపయోగపడుతుంది అని అడిగాడు. ఆన్సర్, చంద్రయాన్ 3 ఉపగ్రహ కక్షను మార్చేందుకు లేదా కక్షను పెంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం 2023-24 బడ్జెట్లో ప్రవేశపెట్టిన పిఎం ప్రమాణ్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అడిగాడు. ఆన్సర్, రసాయనిక ఎరువులను సమతుల్యంగా వాడటం, ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. భారతదేశం ప్రస్తుతం ఉపయోగిస్తున్న హెలికాప్టర్ల గురించి జతలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి. ఈవైపు హెలికాప్టర్లు, ఈవైపు వాటి రకాలు ఇచ్చాడు చూడండి. ధ్రువ్, ప్రచండ్, రుద్ర, చినూక్. ఈవైపు తేలిక రకం హెలికాప్టర్, మల్టీ రోల్ హెలికాప్టర్, దాడి చేసే హెలికాప్టర్, భారీ సామాగ్రిని తరలించే హెలికాప్టర్. వీటిలో సరైన జతపరచమని అడిగాడు. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రవేత్తలు వేటిని అభివృద్ధి చేశారు? గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రవేత్తలు వేటిని అభివృద్ధి చేశారు? ఎన్విరాన్మెంట్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ వెహికల్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్, క్రూ ఎస్కేపింగ్ సిస్టమ్. ఇక్కడ వేటిని అభివృద్ధి చేశారని అడిగాడు. ఆన్సర్, ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సెర్వావాక్ వ్యాక్సిన్ సంబంధించి కింది వాటిలో సరైనవి ఎన్నుకోండి. సెర్వావాక్ వ్యాక్సిన్ గురించి సరైనవి తెలపమని అడిగాడు. దీన్ని గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారణకు వాడుతున్నారు. ఇది క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్, అంటే 4 రకాల HPV వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన స్వదేశీ వ్యాక్సిన్. వీటిలో సరైనది అడిగాడు. సరైనది కనుక ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, న్యూరాలింక్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? ఆన్సర్, మానవ మెదడులో చిప్ అమర్చే ప్రాజెక్ట్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని వాక్యాలు చూడండి. ఇప్పటి వరకు సరైనది అడిగాడు, ఇప్పుడు సరికాని వాక్యాలను అడిగాడు.
సరికానివి అడిగాడు ఫ్రెండ్స్. కావేరీ ప్రాజెక్ట్ జెట్ ఇంజన్ అభివృద్ధి చేయడానికి ఉద్దేశించింది. తేలిక రకం యుద్ధ విమానం తేజస్లో F414 ఇంజన్ను అమర్చారు. ఫ్రెంచ్ సంస్థ సాఫ్రాన్ ఇంజన్ను GSLVలో అమర్చారు. వికాస్ ఇంజన్ను T90 యుద్ధ ట్యాంకులో అమర్చారు. వీటిలో సరికాని వాక్యాలు అడిగాడు ఫ్రెండ్స్. సరికానివి కనుక చూస్తే CD స్టేట్మెంట్స్ సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని గమనించి సరైన వాటిని ఎన్నుకోండి. చూడండి, కింది వాటిని గమనించి సరైన వాటిని ఎన్నుకోండి అని అడిగాడు. నాసో, ఇస్రో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహం నిస్సార్. ఇస్రో పునర్వినియోగ వాహక నౌక పేరు పుష్పక్. వీటిలో సరైనది అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఏబీలు రెండు సరైనవే, వీటికి ఒకదానికొకటి సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాల్లో సరైన వాటిని ఎన్నుకోండి. ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైన వాటిని ఎన్నుకోమని అడిగాడు. ఇటీవల పరీక్షించిన అగ్ని-5 MIRVకి పెట్టిన పేరు దివ్యాస్త్ర. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యానికి ఇటీవల 4 వ్యక్తులను ఎంపిక చేశారు. వీరిని శక్తియాన్స్ అని పిలుస్తారు. సూసైడ్ డ్రోన్గా పిలిచే నాగాస్త్ర-1 ఇటీవల అభివృద్ధి చేశారు. MQ-9B డ్రోన్లను భారతదేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని అడిగాడు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పోఖ్రాన్లో నిర్వహించిన సైనిక విన్యాసాలు. భారత్ శక్తి. భారతదేశం 2025-26 వరకు 20% ఇథనాల్ను పెట్రోల్లో కలపాలని నిర్ణయించింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి పునర్వినియోగ ప్రయోగ వాహక నౌకను పరీక్షించారు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సరైనవి, ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో క్షయవ్యాధి నివారణ నియంత్రణకు సంబంధించి సరికానిది ఏది? చూడండి, భారతదేశంలో క్షయవ్యాధి నివారణ నియంత్రణకు సంబంధించి సరికానిది ఏదని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే నిక్షయ్ పోషణ కార్యక్రమంలో భాగంగా అందరికీ TCG టీకాలు ఇస్తున్నారనేది సరికానిది. కింది వాటిలో ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ క్రిటికాలిటీ సాధించింది? ఆన్సర్ కాక్రాపార్ అటామిక్ పవర్ ప్లాంట్ 4. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల గురించి ఇచ్చిన వాక్యాలు పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి. ఇక్కడ సరైన వాటిని కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి. కింది వాక్యాల్లో సరైన వాటిని ఎన్నుకోండి. కింది వాక్యాల్లో సరైన వాటిని ఎన్నుకోమని అడిగాడు. తమిళనాడులోని కులశేఖరపట్నంలో 2వ రాకెట్ ప్రయోగ వేదికను నిర్మిస్తున్నారు. ఇస్రో మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉంది. భారతదేశం బ్రహ్మోస్ క్షిపణి ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేస్తుంది. MiG-21 జెట్ ఎయిర్ క్రాఫ్ట్లను ఎగిరే శవపేటికలు అంటారు. వీటిలో సరైన వాటిని అడిగాడు ఫ్రెండ్స్. సరైన ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రోకు సంబంధించిన కింది వాక్యాల్లో సరికానివి అడగండి. సరికానివి తెలపమని అడిగాడు. ఇస్రోకు సంబంధించి సరికానివి తెలపమని అడిగాడు. జనవరి 1, 2024 PSLV C-70 ద్వారా చంద్రయాన్ 3ని కక్షలో ప్రవేశపెట్టారు. PSLV C-57 ద్వారా ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. DSSAR అనే ఉపగ్రహాన్ని PSLV C-56 ద్వారా కక్షలో ప్రవేశపెట్టారు. PSLV C-58 ద్వారా త్వరలో గగన్యాన్ను ప్రయోగించనున్నారు. వీటిలో సరికాంది అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ సరికాంది కనుక ఒకసారి చూస్తే A మరియు D స్టేట్మెంట్స్ అనేవి సరికానివి. GSLV గురించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. చూడండి ఇక్కడ సరైన వాటిని ఎన్నుకోమని అడిగాడు. GLSV F-14 ద్వారా ఇన్శాట్ 3DS ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 17, 2024 GSLV F-14 ఇన్శాట్ 3D మిషన్ నిర్వహించింది. GSLV F-12 ద్వారా NVS-1 ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టారు. వీటిలో సరైనవి ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. ఇక్కడ ఈ వైపు రోబోలు ఇచ్చారు. ఇది ఏ రకం రోబో అని జతపరచమని అడిగాడు. యూనిమెట్,
ఫ్యాములస్, పూమా, ఒసిపి. ఈ వైపు రకం ఇచ్చాడు. ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, మరలా జతపరచమని అడిగాడు. చూడండి, మరలా జతపరచమని అడిగాడు. నౌరాంబ్, రోబోబ్రెయిన్, రప్యూటా, కోలాస్. ఇది దేనికోసం పనిచేసే రోబోలు అడిగాడు. ఇక్కడ చూడండి, రోబో ఎర్త్ ఆధారంగా రూపొందించిన క్లౌడ్ ఆధారిత ఫ్రేమ్వర్క్, నాలెడ్జ్ ప్రాసెసింగ్ సిస్టమ్, దివ్యాంగుల కోసం ఉద్దేశించిన నూతన పరిజ్ఞానం, అధిక పరిమాణం కలిగిన గణన వ్యవస్థ. సో ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.